ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో టమ్ టకారము, దానికి సున్నా పెడితే టమ్, దీనిని చంద్ర బీజము అంటారు. మానవుడి యొక్క మనసు చంద్రుడికి సంకేతమని ఖగోళ శాస్త్రం కూడా చెప్తుంది. ఈ మంత్రం వచ్చేసి చాలా అసలు తీవ్రమైన అనారోగ్యాలు కూడా నీకు తెలియచేస్తుంది కారణాలు, అలాంటి మంత్రం. సరే, ఈ మంత్రానికి బిఫోర్ ఆఫ్టర్ ఇది బిట్వీన్లో ఉంటుంది. హ్రీంకారముతో చేస్తే అత్యంత ఉపయోగం శ్రీ విద్యా శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. హ్రీం టమ్ హ్రీం అంత గొప్పది. ఈ మంత్రం చేస్తున్న వాళ్ళు దీనివలన, ఈ మంత్రం ఒక వైబ్రేషన్స్ వలన మీరు పాజిటివ్ గుర్తించాలంటే ఆయుర్వేదంలో త్రివృత్ లేహ్యం అని ఉంటుంది, అది వాడుకుంటే కొంతకాలం ఉపయోగం ఉంటుంది. నేను ప్రతి మంత్రానికి ఆయుర్వేదం చెప్పడానికి కారణం ఏంటంటే, తావోయిజం అని చైనాలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన పరంపర ఉంది. దాంట్లో ప్రథమ శిష్యుడు భారతదేశం దర్శించి వెళ్ళిన తర్వాత అతను చెప్పుకొచ్చాడు, ప్రపంచంలో ఉన్న సర్వశక్తులు, అసురు శక్తులు, దైవశక్తులు, వీటి గురించి తెలుసుకోవాలంటే వేదమే ప్రామాణికము. తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి, కీర్తి కాంత కనకములకు సంబంధించిన జ్ఞానం కావాలంటే ఉపనిషత్తులు. ఇక సైన్స్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఆయుర్వేదం. ఈ మూడిటి జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఈ విశ్వంలో ఏ విధమైన చిన్న సమస్య కూడా ఉండదు అని చెప్పి ఆయన. తావోయిజం అంటే కొంతమంది ధనికులు అయినటువంటి వాళ్ళు ప్లాట్ఫారం అయిన తర్వాత వాళ్ళంతా ఒక గుంపుగా ఏర్పడి పెట్టినటువంటి తావోయిజం అనే ఆధ్యాత్మికం, ఫిలాసఫీతో కూడిన ఆధ్యాత్మికం అన్నమాట. అది ఫిలాసఫీ అనేది మన ఉపనిషత్తుల్లో ఉంటుంది. వేదంలో ఏముంటుంది? కర్మకాండలు అంటే ఏంటి? చాలామంది ఏదేదో పూజలు పునస్కారాలు కాదు, విశ్వంలో ఎక్కడ ఏమున్నాయి, ఏమి లేవు, పంచభూతాలతో సహా ప్రకృతి సహా అవి నీలో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు ఆ యొక్క మంత్రములంటే ఆలోచన రూపముల్లో వాళ్ళు షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్లో తెలియచెప్పారు. దాన్ని ఉపనిషత్తులు తీసుకొచ్చినాయి. దాన్ని ఆయుర్వేదం ఇంకొంచెం వివరిస్తుంది. ఈ మూడిటి కలయిక వలన మానవుడు అత్యంత సుఖశాంతులతో ఉంటాడనమాట. అందుకని నేను ఆయుర్వేదాన్ని వాడండి అని చెప్పడానికి కారణం తెలుసుకోమని చెబుతున్నాను అనమాట. మీరు ఆచరిస్తారో